మైక్ అడుగుతుంది, ఇవ్వండి. మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది మైక్. బ్లాక్ సారీ కట్టుకుంది. ఏంటి మైక్ ఇవ్వడంలా? ఆ మహిళలందరూ ఇందాక చాలా సేపు వాళ్ళకి మైకు. హలో, నమస్తే సార్. నా పేరు మా తుగ్గలి గ్రామము. నా పేరు ఇట్లా మాట్లాడమ్మా, మాట్లాడు. నా పేరు మీ చెయ్యి వదిలే, నువ్వు చెయ్యి తీసేనా? హలో సార్, హలో సార్, నా పేరు సరస్వతి సార్. మా తుగ్గలి గ్రామము. నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునే దానికే కదబ్బా నేను వచ్చింది. చెప్పు. మీరు మాకి సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరి నాళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. చెప్పమ్మా, వినపడుతుంది సార్. మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్. మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన భృతి ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు, కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైట్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోపా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్. జగన్ అన్న, నాకైతే ఎటువంటి జీవన భృతి లేదు. నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను, ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను, కానీ పింఛన్ కానీ లేదు సార్. మెయిన్ మీరు అందరికీ పింఛన్ ఇచ్చినాను అన్నారు కదా. నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే ప్రాబ్లమ్స్. నాకైతే ఇంతవరకు 3 years అయినా పెన్షన్ రాలేదు. కానీ నేనేం మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్. మేము పుట్టుకతోనే మీ అభిమానిని. నేనైతే జై జగనే నా సొంతం అన్న అంటాను. నాకు ఇవ్వని, నాకు మీరు సాయం చేయకపోని మీరే మా అన్న. నా పిల్లలకి విద్యా దీవెన కానీ అమ్మ ఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్. మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినా నేను లబ్ధి. కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకో నాకు రావట్లేదు సార్. వచ్చేటట్లు చూస్తారేమో అని. వేరే పని అంటే మేము చేయలేను. నా క్వాలిఫికేషన్ డిగ్రీ. ఏమైనా నా క్వాలిఫికేషన్ సరిపడా మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే. చాలా సార్లు పెట్టినాను సార్. మీ వాలంటీర్ ఎవరు? మా వాలంటీరు రెహమాన్ సార్. రెహమాన్. సరే, వాలంటీర్ ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పు ఒకసారి. అమ్మా, విషయం తెలుస్తుంది, విషయం తెలుస్తుందమ్మా. అంతేలేండి సార్. వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది. సరే సార్. ఏ కారణం చేత ఈలేకపోయాడు, ఎందుకు ఈలేకపోయాడు, కారణం తెలుస్తుంది. మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్. మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ బడిలోనే చదివించినాను. 10th class అయిపోయింది సార్. అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి. కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్, అంతే. నేనేం మీకేం అట్లా చెప్పట్లేదు సార్. నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు. దయచేసి. తప్పేపోతుంది, నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు కానీ. ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా, తప్పనిసరిగా. లేడీస్ ఎవరైనా మాట్లాడతారు. అదిగో ఎర్రచీర అక్క మాట్లాడుతుంది.
అమ్మ మాట్లాడు తల్లి. మైక్ ఆ ఎర్రచిరావుడికి ఇవ్వండి. ఇంతమంది నిలబడితే ఎక్కడ ఎట్ట చేయగలుగుతారబ్బా? అసలు ప్రోగ్రామ్ అనేది ఎట్ట జరుగుతుంది? అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము? కూర్చోకపోతే ప్రోగ్రామ్ అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు? అందరూ కుర్చీలలో నిలబడితే, కుర్చీల పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రాం జరుగుతుంది? ఇది ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా. నేను ఇక్కడికి ఈ గ్రామానికి ఎందుకు వచ్చినాను? మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే, వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది. బాగా జరిగితే సంతోషం, బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దానికోసం కూడా వచ్చాం. కలుస్తాను, అందరు లాస్ట్కి వచ్చేసరికి కలుస్తాను. కూర్చోవాలి ఫస్ట్. మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరపడమే కష్టం అవుతుంది. ఆడవాళ్ళకి మాత్రం మైక్ వేయండమ్మా. లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో మాట్లాడు. లక్ష్మి చెప్తే గ్రామము లక్ష్మక్క చెప్పక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్, సుస్వాగతం, స్వాగతం. మరియు 1800 ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు 18,750 ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రుడిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి, దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న డైరెక్ట్ గా జగనన్న దగ్గరకు వెళతాయి. కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు, దయచేసి రాసి వేయండి. ఇంకెవరైనా ఒకళ్ళకి అవకాశం తొందరగా అమ్మా. నా పేరు రేణుక. మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను. మా ఆయనకి 2 ఏళ్ళ నుంచి తుగ్గలేనా చెప్తాలే, ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అన్ని చోట్ల చూపించాము, కాలు రాదన్నారు. 3,000 డబ్బులు వస్తున్నాయి. పింఛని 3,000 వస్తుందన్న. పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మీరు వస్తున్నారని మా అన్న వస్తున్నాడు, మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా. కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా. పింఛను పెంచండి అన్న మా ఆయనకి. కనీసం మాకు భూమి లేదు, ఏం లేదన్నా. మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నామన్నా మేము. దయతలిచి మాకి నడచగాని నడచలేడన్నా మా ఆయన. అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది. 3,000 ఇస్తున్నారన్నా, డాక్టర్లు కానీ పెంచలేదన్నా. నేను ఇంతకుముందు నేను చెప్పినా గుర్తుందా? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మంది అని. కాదన్నా, వికలాంగులకి ఎక్కువ ఇస్తారు కదన్నా. వికలాంగుల పెన్షన్ కూడా తల్లి 3,000, మనము 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు. ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు. మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే ఉందో అంటే 3,000 మన ప్రభుత్వం రాకముందు 1,000 రూపాయలు తల్లి. కరెక్టేనా? ఎట్లో సాయం చేయన్నా, మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం, చాలా కష్టం. వేరే రూపకంలో చేస్తాను, వేరే రూపకంలో ఏదైనా. థ్యాంక్ యూ అన్నా. ఇంకా అన్న ముగిద్దాం. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు. ఏమ్మా నువ్వు మాట్లాడతావా అన్న? కంటిన్యూ చేయమంట. చూడు మా ఆడవాళ్ళు ఏమనంటే చూడండి. ఇంకా అదో ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా? మైక్ ఇవ్వండి.
మైక్ ఎవరి దగ్గర ఉంది మా? ఎక్కడున్నా మైకులు? మాట్లాడదాలి, మాట్లాడమ్మా. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి. అందరి అభిప్రాయాలు వస్తాయి. మైక్ ఎక్కడుంది అసలు? ఇక్కడ ఇటు సైడ్ ఉంది, కుడి చేతి వైపు మైక్ ఉంది. అక్కడ కుర్చీ మీద కింద రైట్ వచ్చి తల్లి అక్కడ నిలబడ్డారు ఆవిడకి. ఈ ఊరేనామా? ఈ ఊరేనా? తుగ్గలి. ఈ అయితే కుర్చీ ఎక్కింది. మైక్ ఆ పిల్లోడేంటి? మా మైక్ పిల్లోడు